డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడో లేదో తెలియదు కానీ యాక్టర్ కొడుకు మాత్రం ఖచ్చితంగా యాక్టర్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్లో ఉంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా మారాడు. ఆయన తెరకెక్కించిన ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 18న ఈ సిరీస్ విడుదల కానుంది. ఇందులో స్పెషల్ గెస్ట్ గా ఇండియన్ నెంబర్ 1 డైరెక్టర్ ఎస్ రాజమౌళి కనిపించడం హైలైట్. ఈయన ట్రైలర్ లో కనిపించింది కొన్ని సెకండ్స్ అయినా కూడా రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. ఈ వెబ్ సిరీస్ లో రాజమౌళి నటించడానికి ప్రధాన కారణం షారుఖ్ ఖాన్ స్పెషల్ రిక్వెస్ట్ అని తెలుస్తోంది. తన కొడుకు కోసం బాలీవుడ్ మొత్తాన్ని ఒక ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చాడు బాద్షా. రాజమౌళి అంటే దిగ్గజ దర్శకుడు. ఈ సిరీస్ లో ఉండడంతో ఆర్యన్ కెరీర్ కు మరింత బూస్ట్ వస్తుందని ఫ్యాన్స్ కూడా బలంగానే నమ్ముతున్నారు. ఆమిర్ ఖాన్ తో కలిసి సీరియస్ డిస్కషన్ చేస్తున్నాడు రాజమౌళి. బాహుబలి RRR తో రాజమౌళి రేంజ్ బాలీవుడ్ లోనూ భారీగా పెరిగిపోయింది. అక్కడి నుంచి అన్ని ఆఫర్స్ వచ్చినా కూడా నో చెప్పిన జక్కన్న షారుఖ్ కోసం నటించక తప్పలేదు. మరోవైపు ఆర్యన్ ఖాన్ కూడా తన తొలి సిరీస్ లోనే రణ్వీర్ సింగ్, సారా అలీ ఖాన్, దిశా పఠానీ, కరణ్ జోహర్, బాద్షా లాంటి వాళ్లను తీసుకొచ్చాడు. ఇది కేవలం క్యామియోలు మాత్రమే కాదు, షారుఖ్ ఫ్యామిలీ పవర్ ని చూపించే మసాలా మిక్స్ అంటున్నారు ఫ్యాన్స్. ఈ సిరీస్ అంతా బాలీవుడ్ డార్క్ సైడ్ ని ఎక్స్పోజ్ చేస్తుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతోంది. గతంలో ఇమ్రాన్ హష్మీ నటించిన షో టైమ్ లోనూ బాలీవుడ్ చీకటి కోణాలని చూపించారు. ఇప్పుడు షారుఖ్ తనయుడు కూడా ఇదే కథ ఎంచుకున్నాడు. ఇందులో బాద్షా ఆఫ్ బాలీవుడ్ అంటూ సొంత రీల్లోనే కనిపించాడు షారుఖ్ ఖాన్. ఇక ఆమిర్ ఖాన్ ఇడ్లీ సాంబార్ కావాలా, వడాపావ్ కావాలా అంటూ సౌత్ నార్త్ మధ్య డిఫరెన్స్ చూపించే ప్రయత్నం చేశాడు. ఇదంతా తనయుడు ఆర్యన్ కోసం షారుఖ్ చేసిన స్పెషల్ అరేంజ్మెంట్స్ అని అర్థమవుతోంది. మొత్తానికి ట్రైలర్ తో చాలా సంచలనాలు సృష్టిస్తున్నాడు ఆర్యన్ ఖాన్. సిరీస్ లోనూ అంతే మ్యాటర్ ఉంటే మనోడు సెట్ అయినట్లే.